సోలార్ గురించి సోషల్ మీడియాస్లో చాలా వీడియోస్ ఉంటున్నాయి. కానీ నిజంగా సోలార్ పెట్టించుకున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ప్రతి నెల 8,000, 10,000, 15,000 కరెంట్ బిల్ కట్టిన ఫ్యామిలీస్ ఇప్పుడు 200, 300 కొన్ని చోట్లలో జీరో బిల్తో హ్యాపీగా ఉన్నారు. ఇది హైపా లేక నిజంగా జరుగుతున్న సక్సెస్ స్టోరీయా? ఇవన్నీ కంపెనీ అడ్వర్టైజ్మెంట్స్ కాదు, సోలార్ ఇన్స్టాల్ చేసుకున్న కస్టమర్స్ ఒరిజినల్ ఎక్స్పీరియన్సెస్. ఈ రోజు మనం ఎస్ఎస్ఎంఎస్ ఎనర్జీ సోలార్ న్యూస్ లో పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి లేటెస్ట్ అప్డేట్స్, కస్టమర్ రియల్ ఎక్స్పీరియన్సెస్, సబ్సిడీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని క్లియర్ గా డిస్కస్ చేద్దాం. నమస్కారం, నేను మీ యశ్వంత్ పూర్ణ, ఎస్ఎస్ఎంఎస్ ఎనర్జీ నుండి. మన ఛానల్లో సోలార్ కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్, గవర్నమెంట్ అప్డేట్స్, కస్టమర్ సక్సెస్ స్టోరీస్, సోలార్ టెక్నాలజీ, సబ్సిడీ ఇన్ఫర్మేషన్ సింపుల్ లాంగ్వేజ్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మెయిన్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసుకోండి. సో ఎలాంటి లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. పీఎం సూర్యగర్ స్కీమ్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఇండియాలో ఎలక్ట్రిసిటీ డిమాండ్ ప్రతి ఇయర్ పెరిగిపోతుంది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఏసీస్, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మిషన్స్, కూలర్స్, మోటార్ పంప్స్, ఈవీ చార్జర్స్, ఇలా ఎలక్ట్రిసిటీ యూసేజ్ చాలా వరకు పెరిగిపోయింది. రిజల్ట్, కరెంట్ బిల్స్ కూడా చాలా వరకు వస్తున్నాయి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీద బర్డెన్ పెరుగుతుంది. ఈ ప్రాబ్లం కి పర్మనెంట్ సొల్యూషన్ గా సెంట్రల్ గవర్నమెంట్ 2024 ఫిబ్రవరిలో పీఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన స్టార్ట్ చేసింది. ఈ స్కీమ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ని ఎంకరేజ్ చేయడం, ఫ్యామిలీస్ కరెంట్ బిల్స్ ని తగ్గించడం, గ్రీన్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయడం, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ లో పబ్లిక్ పార్టిసిపేషన్ పెంచడం. లేటెస్ట్ స్కీమ్ అప్డేట్స్, లేటెస్ట్ గా వచ్చిన అఫీషియల్ ప్రోగ్రెస్ ప్రకారం లక్షల మంది ఆల్రెడీ పీఎం సూర్యగర్ పోర్టల్ ద్వారా అప్లై చేశారు. లక్షల రూఫ్ టాప్స్ మీద సోలార్ సిస్టమ్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యాయి. చాలా ఫ్యామిలీస్ కి మంత్లీ కరెంట్ బిల్ ఆల్మోస్ట్ జీరో రేంజ్ కి వచ్చేసింది. కొన్ని స్టేట్స్ లో ఎక్సెస్ పవర్ గ్రిడ్ కి పంపడం వల్ల క్రెడిట్స్ కూడా వస్తున్నాయి. స్టేట్ లెవెల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. 2027 వరకు ఇంకా లక్షల రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలని గవర్నమెంట్ టార్గెట్ పెట్టుకుంది. ఇది ఇండియా రిన్యూవబుల్ ఎనర్జీ జర్నీలో చాలా పెద్ద మైల్ స్టోన్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు మా కస్టమర్స్ ఇచ్చిన లైవ్ ఫీడ్బ్యాక్స్ విందాం. సోలార్ పెట్టక ముందు మీకు మంత్లీ కరెంట్ బిల్ ఎంత వచ్చేది మేడం? సోలార్ పెట్టిన తర్వాత అప్పుడంటే మామూలు సీజన్ ప్రకారం వర్షాకాలం తక్కువే వచ్చేది, అప్పుడు ఇబ్బంది అనిపించేది కాదు. ఆ తక్కువ కూడా ఇప్పుడు రావట్లేదు. సమ్మర్లో అప్పుడు మాకు 4,000, 3,500, 4,500, 5 ఆ రేంజ్లో వచ్చేది. ఇప్పుడు సోలార్ సిస్టమ్ పెట్టుకున్న తర్వాత కరెంట్ బిల్ ఎంత వస్తుంది మేడం మీకు? 682 రూపాయలు ఎంతో వచ్చింది. మనకిచ్చిన వర్డ్స్కి మించి మేము కాల్చాం. ఎందుకంటే ఈ సమ్మర్ ఘటన డే అండ్ నైట్ ఒక ఏసీలు, ఈ ఫ్యాన్లు, టీవీలు కంటిన్యూగా ఉంటానా పెరిగింది అనుకుంటున్నాం మేము. ఓకే, ఇప్పుడు మీరు సోలార్ జనరేట్ చేసిన యూనిట్స్ కంటే పవర్ గ్రిడ్ నుంచి ఇంకా మీరు తీసుకుంటున్నారు? అవును. ఓకే, ఎక్స్పోర్ట్ చేయట్లేదు, దానివల్ల మీకు కరెంట్ బిల్ వస్తుంది. ఓకే, సోలార్ పెట్టక ముందు మీకు కరెంట్ బిల్ ఎంత వచ్చేది సార్? మోస్ట్లీ ఇప్పుడు మాకు ఇక్కడ కరెంట్ బిల్ వచ్చేసి మాది 2 ఏసీ మొత్తం మీద ఒకటే మీటర్. ఓకే, మ్యాక్సిమం మేము 600-700 యూనిట్స్ యూజ్ చేస్తాను మంత్లీ వచ్చేసి. ఓకే, దానివల్ల ఏంటంటే నాకు మ్యాక్సిమం 8,000 అలా వచ్చేది. 6,000. ఓకే, సమ్మర్లో ఎంత వచ్చేది సార్ కరెంట్ బిల్? సమ్మర్లోనే 8,000, 9,000 అలా వచ్చేది. వింటర్లో 4,000 అలా వచ్చేది. ఓకే, ఇప్పుడు సోలార్ పెట్టుకున్న తర్వాత మీకు కరెంట్ బిల్ ఎంత వస్తుంది సార్? ఆల్మోస్ట్ జీరో. నాదే ఇంకా గవర్నమెంట్కి వెళ్తుంది 5,000-1,000 రూపీస్ బిల్లు మైనస్ వాళ్ళకే వెళ్తుంది నాకు. ఓకే సార్. సార్ మీకు సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయకముందు కరెంట్ బిల్ ఎంత వచ్చేది సార్? మాకున్న 5 kV 3 kVలో కరెంటు బిల్లు రెండు కలిపి అరౌండ్ 8,000 to 9,000 వచ్చేదండి. సమ్మరు అది చూస్తే కనుక ఒక 1,000-2,000 ఎక్కువే వచ్చేది ఆ టైంలోనే. ఎందుకంటే యూసేజ్ ఎక్కువ ఉంటుంది, ఫ్యామిలీ అందరూ వేసుకుంటే ఉంటారు కదా ఇప్పుడున్న టైంని బట్టి, సమ్మర్ని బట్టి. అలాగే 8,000-9,000 సమ్మర్లో వచ్చేది. మామూలుగా కూడా 8,000 వచ్చేది, 10,000 ఆ విధంగా వచ్చేది. రెగ్యులర్గా కంపేర్ చేస్తే నాకు ఇప్పుడు ప్రజెంట్ మాత్రం ఈ విషయంలో చాలా సాటిస్ఫై అవుతున్నాను. ఎందుకంటే నాకున్న 5 kV 3 kVలో నేను మ్యాక్సిమం 2,000, 1,500, 2,200 ఆ విధంగానే కడుతున్నాను గత 3 months బట్టి. బట్ సమ్మర్ పీక్ టైం కూడా ఆ విధంగా వచ్చినందుకు నేను ఆ విషయంలో కూడా సాటిస్ఫై అవ్వడం జరిగింది. ఓకే సార్. సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక కరెంట్ బిల్ ఎంత వస్తుంది సార్? సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక కరెంట్ బిల్లు 2,001, 201 అట్లా వస్తుంది సార్. 5 kV 2,000 వస్తుంది, 3 kV 200 వస్తుంది. 200 వస్తుంది. ఆ 2,000 ఎందుకు వస్తుంది సార్?
అది కొద్దిగా మేము యూజ్ చేసే విధానం కొద్దిగా తేడా అయ్యి, అది కూడా ఏంటంటే కొద్దిగా ఆడ్ అవర్స్లో, అంటే జనరేషన్ చేసే టైంలో కాకుండా మేము ఆడ్ అవర్స్లో ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వస్తుందని నేను తర్వాత తెలుసుకున్నాను. ఇది మా కస్టమర్స్ ఇచ్చిన రియల్ లైఫ్ ఫీడ్బ్యాక్స్. సబ్సిడీ డీటెయిల్స్. చాలా మంది అడిగే క్వశ్చన్, సబ్సిడీ ఎంత వస్తుంది కరెంట్ పిఎం సూర్యగర్ స్కీమ్ ప్రకారం? 1 కిలోవాట్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ కి అప్రాక్సిమేట్లీ 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్ వరకు 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్ లేదా దానికంటే ఎక్కువ కెపాసిటీ ఇన్స్టాల్ చేసుకుంటే మాక్సిమం 78,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. ఫైనల్ గా సబ్సిడీ అమౌంట్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఉంటుంది. ఇన్స్టాలేషన్ అప్రూవ్డ్ వెండర్ తో కంప్లీట్ అయ్యాక సబ్సిడీ డైరెక్ట్ గా బెనిఫిషియరీ బ్యాంక్ అకౌంట్ లోకి డిపాజిట్ చేస్తారు. ఇప్పుడు ఈ స్కీమ్ కి అప్లై ఎలా చేయాలి అంటే, అప్లికేషన్ ప్రాసెస్ సింపుల్. పిఎం సూర్యగర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్, ఎలక్ట్రిసిటీ బిల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ వెరిఫై చేయాలి, డిస్కామ్ అప్రూవల్, అప్రూవ్డ్ వెండర్ ని సెలెక్ట్ చేయాలి, ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేస్తారు, ఇన్స్పెక్షన్, నెట్ మీటర్ ఇన్స్టాలేషన్, కమిషనింగ్, తర్వాత సబ్సిడీ డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి క్రెడిట్ అవుతుంది. పిఎం సూర్యగర్ స్కీమ్ వల్ల చాలా ఫ్యామిలీస్ కరెంట్ బిల్ బర్డెన్ నుండి రిలీఫ్ పొందుతున్నారు. కానీ ఒక ఇంపార్టెంట్ సజెషన్, సోలార్ ఇన్స్టాల్ చేయడానికి ముందు క్వాలిటీ ప్యానెల్స్, బ్రాండెడ్ ఇన్వర్టర్, ప్రాపర్ స్ట్రక్చర్, సేఫ్టీ ఎక్విప్మెంట్, ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టాలేషన్ టీమ్ ఉన్న కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేయండి. చీప్ కొటేషన్ చూసి డెసిజన్ తీసుకోకండి. లాంగ్ టర్మ్ పర్ఫార్మెన్స్, క్వాలిటీ ఇన్స్టాలేషన్ మీద డిపెండ్ అవుతుంది. మీ ఏరియాలో పిఎం సూర్యగర్ సబ్సిడీ అవైలబుల్ గా ఉందా? మీ ఇంటికి ఎంత కిలోవాట్ సోలార్ సూటబుల్? ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఎంత సబ్సిడీ వస్తుంది? మంత్లీ ఎన్ని యూనిట్ జనరేట్ చేస్తుంది? ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్ లో సోలార్ అని టైప్ చేయండి. మన SSMS ఎనర్జీ టీం మీకు ఫ్రీ గైడెన్స్ ఇస్తుంది. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని సోలార్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. SSMS ఎనర్జీ, యువర్ ట్రస్టెడ్ సోలార్ పార్ట్నర్. థ్యాంక్ యూ.